పెద్ద మనిషి గద్దలను పాట పాట మీద నీవు చూటాలు ఎక్కినావు, పగబట్టి నీవు మురుచుకున్నావు. పాట మధ్యలో తాగకూడదు, కడిగంది దొరలు దొరికిన గెరిల్ల దండుకు గుండె కాయరా. దండకారణ్యపు కొండల పైన పండు వెన్నెల ఈ కాసర పాట, దాన్ని ఉరికి చేతితో బంధింప చూస్తేవా బబ్బున మండితే బుగ్గెళ్ళిపోతావు అన్నది రాసిన 5 నిమిషాలు రాసింది. అంటే పదవికులు సౌలభ్యం రాయొచ్చు, కవిత్వం రాయొచ్చు, వసంతం రాయొచ్చు. నేను చాలా గమ్మతం రాస్తాను, సినిమా ఎక్కువ ఉంటుంది, సాహిత్యం అలా గద్దరం మీద ఆ పాట ముఖ్యం పట్టుకు వెళ్ళాడుతుంది. కానీ ఉన్న ఒక పాట ఇప్పుడు చెప్తున్నాను, అరే అది పాడదు వాడండి, అరే ఢిల్లీ అయ్యా గద్దరమ్మ విన్నది. రూపము బట్టి కులమును బట్టి గుణములెంచకండి, ఏ కులమైనా ఏ రూపైనా మనిషి లోపల ఉండండి. ఏ వెడంత ముక్కుందది గద్ద, ఇంతే ఎంత ఎత్తుకు ఎదిగితే ఇంత, ఏడంత ముక్కుంటది కానీ ఎన్ని కోడి పిల్లలను గంపెడంత నోరున్నది గాడిద, శిల్పిల రూపం దానికి ఉన్నదని మాటలు లేని కవితల మీద కథలు రాస్తారు, పదములందుతారు. అయ్యా గంపెడంత నోరున్నది కానీ గరిక కోసలే నవ్వుతున్నది. ఏముందా మరి కులమును బట్టి ఈ మనువాదానికి, కులమును బట్టి మతమును బట్టి రూపము బట్టి ఎత్తును బట్టి గుణము ఎంచుతారు. ముఖ్యమంత్రి జాగ్రత్త జీవుల మింగిన దూర జంతువులు దేవుని పక్కన వాహన తత్వములంతా మోసమన్నది గద్దరు. మళ్ళీ ఎవరే తెలుసుకున్న నాడులో, మళ్ళీ ఎవరే తెలుసుకున్న నాడులో దండం పెడతారు. మళ్ళీ తెలుపున్న నాగులో నల్లది విషమే దాగి ఉన్నది, మళ్ళీ తెలుపున్న నాగులో నల్లది విషమే దాగి ఉన్నది. మబ్బు అని అనుకున్న పల్లెలో తెల్లని పాదాలు. మరి గుణం వల్ల కనుక మనిషిలోని మనిషిని అంబేద్కర్, బుద్ధుడు, కబీరు, నామదేవ్, తుకారాం, మల్లమాపురం, అక్కమాదేవి, వీరబ్రహ్మ, గద్దరు. గద్దరంటే ఒక రవిదాస్, గద్దరంటే ఒక అక్కమాదేవి వారసత్వం, గద్దరంటే ఒక కబీరు వారసత్వం, గద్దరంటే నమ్మిన నమ్మకపోయినా త్యాగాలపై నుంచి పడవ కమ్యూనిజం.